నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ? ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. తల్లి, తండ్రి, గురువు, దైవన్న స్వామివారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ చాలామంది అసలు కాలభైరవుల గురించి తెలియకపోవచ్చు. అటువంటి వారు ఈరోజు వచ్చి ఇలా కళ్యాణం ఉంటుంది అని కూడా ఈరోజు తెలుసుకొని ఇలా కూడా చేస్తారా అని నాకు చాలా మెసేజెస్ పంపించారు. ఇది మనందరి అదృష్టం. స్వామివారు వారి 88th బర్త్డే భాగ్యనగరంలో చేసుకోవడం మన అదృష్టం. ఇదే కోటి ప్రత్యంగిర హోమం చేస్తే ప్రజలందరికీ, తెలంగాణనే కాదు, భారతదేశమే కాదు, యావత్ భూప్రపంచం అంతా సస్యశ్యామలంగా ఉండాలి అనే ఉద్దేశంతో, అనే సంకల్పంతో స్వామివారు ఈ యజ్ఞానికి మనకి అనుమతిస్తే ఈరోజు వరకు అరౌండ్ రేపటికల్లా 25,000 కిలోలు కావాలి. అంటే రోజుకి 3,500 కిలోల ఎర్ర మిరపకాయలతోని ప్రత్యంగిర మహాయాగం జరుగుతోంది. అయితే రేపు మహాపూర్ణాహుతి, టుమారో ఇస్ ద లాస్ట్ డే. ఈరోజు లెక్క ప్రకారం ఆల్మోస్ట్ 24,000 కిలోల ఆహుతులు పడ్డాయి. 25,000 కోటి ఆల్మోస్ట్ కవర్ అయిపోయింది అని చెప్తున్నారు. ఇదే కాకుండా ఈరోజు మనకు ముఖ్య అతిథిగా వచ్చిన కొండా సురేఖ గారు, ఎండోమెంట్ మినిస్టరు, వారు వచ్చి వారి సందేశం ఇవ్వాల్సిందిగా ప్రార్థన. ఒక చిన్న మాట చెప్పుకోవాలి మనం ఇప్పుడు. స్వామివారి పాదపద్మములకు, దేవతలకు ప్రణమిలుతూ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రినిగా శ్రీమతి కొండా సురేఖ గారు ఇక్కడికి విచ్చేశారు. మామూలుగా మన హిందూ ధర్మానికి, హిందూ జాతికి ప్రధానమైనటువంటి అటు దేవాలయ స్థాపన, ఇటు ధర్మం అనేటువంటి దానిలో కూడాను స్త్రీ పాత్ర అనేటువంటిది చాలా ప్రాధాన్యం సంతరించుకుంటున్నట్టుంది. హిందూ ధర్మంలో స్త్రీ ప్రాధాన్యతను తెలిసేటువంటి విధంగా ఆ స్త్రీని దేవాలయ ధర్మాదాయ శాఖ నిర్వహిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందనేటువంటి దానికి ప్రత్యక్ష నిదర్శనంగా ఇవాళ భాగ్యనగరంలో మనం ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక మహిళామూర్తి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కావటం అనేటువంటిది చాలా చాలా విశేషమైనటువంటి అంశం. మన హిందూ ధర్మం ముందుకు తీసుకువెళ్ళేటువంటి అంశం. సరే, సభాముఖంగా నాకు ఒక చిన్న కోరిక ఎప్పటి నుంచో ఉంది. మహిళా మంత్రినిగా ఆవిడ వచ్చారు కాబట్టి మన హిందూ జాతికి మూల స్తంభమైనటువంటి స్త్రీమూర్తులందరికీ కొన్ని వేల మందిని ఒక చోట చేర్చి మనం ఒక సువాసిని పూజా కార్యక్రమాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరుపుకోవటం, అది వారి చేతుల మీదుగా జరగాలనేటువంటి కోరికను కూడా స్వామివారి ఆదేశంతో వెళ్ళబుచ్చుతూ సురేఖ గారి సందేశాన్ని కోరుతున్నాం. మన భాగ్యనగరంలో శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి గారి మరియు భారతమ్మ గారి అమ్మవారి ఆధ్వర్యంలో స్వామివారి 88వ పుట్టినరోజు సందర్భంగా కోటి పత్యంగరి మహాయాగాన్ని నిర్వహించి దాదాపు 25 కిలోల ఎండుమిరపకాయలతో 21వ తేదీ నుంచి ఈరోజు వరకు కూడా కార్యక్రమం చేస్తూ, మరి ఈరోజు మన కాలభైరవుడి కళ్యాణం కూడా మనం చూడడం జరిగింది. ఎంతో అప్పటి నుంచి నేను కల్లారా సరైన టైంకి వచ్చి వీక్షించడం నాకు చాలా ఆనందంగా ఉంది. మరి అందరికీ కూడా అనుకున్నవన్నీ కూడా జరగవు. అనుకోకుండా జరిగిన వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు. ఈరోజు ఇక్కడికి వస్తామని నేను కూడా ఈ టైం వరకు కూడా అనుకోలేదు. ఆ బలం అనేది మనకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనల్ని నడిపిస్తుంది. మా జగనయ్య గారు పాపం చాలా రోజుల నుంచి పిలుస్తూ ఉన్నారు, వస్తా అని చెప్తున్నా వారి పిలుపు మరి జరగలేదు, కానీ మా మేడం పిలుపు జరిగింది. ఆమె వచ్చి సాయంత్రం వచ్చింది, మేడం మీరు రావాలి అంటే అది గడియ అంతే. ఆ గడియలో మనను ఆశీర్వాదం పైనుంచి దేవుడు ఆశీర్వాదం నేను రావడం
జరిగింది. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా 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 ఆనందంగా ఉంది, అదృష్టంగా కూడా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను ఎక్కువ పూజలు చేయనమ్మా, ఉట్టిగా రోజు దేవుడికి దీపం పెట్టుకుంటాను. అన్న కూడా శశిభూషణ్ అన్నను కూడా ఇక్కడ అభినందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇట్లాంటి కార్యం చేయడం ఒకరి వల్ల అయ్యేది కాదు. మరి ఆయన ప్రత్యేకంగా ఆయన భుజాల మీద వేసుకొని అందరి సహకారంతో ఈ కార్యక్రమం చేయడం అనేది ఆయన పూర్వజన్మ సుకృతం అని కూడా తప్పకుండా చెప్పాల్సిన అవసరం ఉంది. అది కూడా ఒక అదృష్టంగా కూడా భావించాల్సిన అవసరం ఉంది. నేనైతే దేవుళ్ళకు ఒక పొద్దులు ఉండను, మామూలుగా దీపం పెట్టుకుంటానమ్మా, అందరి దేవుళ్ళ పేర్లు చదువుతాను, మమ్మల్ని చల్లగా చూడండి, మేము బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అంతే పెట్టుకుంటాను. చాలామంది ఒక్క పూట ఉన్న వాళ్ళకి నేను చెప్తాను, మీరు ఒక్క పొద్దుండి దేవుడికి దండం పెట్టుకుంటే కడుపులో ఆకలి అవుతా ఉంటే దేవుడి మీద దృష్టి ఎక్కడ ఉంటుందమ్మా అని చెప్పి. నా జీవితంలో ఒక్క పొద్దు అనేది తెలియదమ్మా. అయినా కూడా దేవుడు నన్ను కరుణించాడు, ఈరోజు దేవాదాయ శాఖ నాకు ఇచ్చాడు. అంటే మరి అది నా అదృష్టమో దేవుడికి నా మీద ఉన్నటువంటి అభిమానమో తెలీదు. చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని అంచనాలు వేస్తూ ఉన్నాను. ప్రభుత్వం కొత్తగా వచ్చింది, బడ్జెట్ రేపు ప్రవేశపెట్టబోతా ఉన్నాము. దాని తర్వాత నిధులు విడుదల చేసే అవకాశం ఉంటుంది కాబట్టి నా సాధ్యమైనంత వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలు, మరి పురాతన దేవాలయాలు ఉన్నాయి, కొత్తగా కట్టాలనుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళన్నిటికీ కూడా ఎంతవరకు వీలుంటే ఇక్కడి నుండి కానీ తిరుపతి నుండి కానీ నిధులను తీసుకొచ్చి మన యొక్క దేవాలయాల అభివృద్ధి చేసుకునే బాధ్యతను నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. గతంలో మన దగ్గర బాగా పండుగలు చేసుకునేవాళ్ళం, పూజలు చేసుకునేవాళ్ళం. కానీ ఆ మధ్యకాలంలో ఎందుకో చాలా తగ్గిపోయినాయి. అప్పుడు అమెరికా వాళ్ళు చేసేవాళ్ళు కాదు, వాళ్ళకు పూజలు ఉండేటివి కావు, పిల్లలకు తెలుగు వచ్చేది కాదు, ఆంగ్లం మాట్లాడేవాళ్ళు. మన దగ్గరకు వస్తే అమ్మమ్మ నాన్నమ్మలతో మాట్లాడడానికి వీళ్ళు మాట్లాడింది వాళ్ళకి అర్థమయ్యేది కాదు, వాళ్ళు మాట్లాడేది వీళ్ళకి అర్థమయ్యేది. కానీ ఇప్పుడు అమెరికాలో మనకంటే ఎక్కువ వాళ్ళు పూజలు పునస్కారాలు చేసుకుంటున్నారు, మనకంటే ఎక్కువ భక్తి శ్రద్ధలతో పండగలు చేసుకుంటా ఉన్నారు. ఇంట్లో తప్పనిసరిగా తెలుగు మాట్లాడాలని పిల్లలకు తెలుగు నేర్పిస్తూ ఉన్నారు. ఇప్పుడు మన కుటుంబాలు కలిసినప్పుడు హాయిగా అమ్మమ్మలు నాన్నమ్మలతో పిల్లలు తెలుగులో మాట్లాడుకునే అవకాశం వచ్చింది. అదే పద్ధతిలో మళ్ళీ మనలో కూడా ఈ యొక్క ఆధ్యాత్మికత పెరిగిపోయి మనమంతరం కూడా మళ్ళీ దేవుడి వైపు చూసి దేవుణ్ణి పూజించడం మొదలుపెట్టాము. ఈరోజు అంతటా కూడా భక్తి పారవశ్యాలతో మనం విలసిల్లుతున్నామని చెప్పడానికి ఎక్కడా కూడా నాకు అనుమానం లేదు. దానికి నిదర్శనమే ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి హోమము, ఇక్కడ వచ్చినటువంటి జనము. ఏ చిన్న గుడి చూసినా కూడా అక్కడ భక్తులతో సందడి చేస్తూ ఉన్నది. కాబట్టి దాన్ని బట్టి చూస్తే మనకు దైవభక్తి ఏ విధంగా దేవుడి మీద నమ్మకం ఉంది అనేది మనకు అర్థమవుతా ఉంది. ఇప్పుడు మనము ఒకటి మాత్రం చెప్పగలను, దేవుడు ఏది చేసినా క్షమిస్తాడులే అని చెప్పి మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. మనం మానవ మాత్రం, మనము కొంతవరకే మనం ఏదైనా చేయడానికి మనకు అధికారం కానీ హక్కు కానీ ఉంటుంది. దానికి అతీతంగా చేసినప్పుడు మనం ఎవ్వరం కూడా క్షమించడానికి అర్హులము కాము. అటువంటి వాళ్ళు కొందరు ఉంటారు, వాళ్ళు ఏమనుకున్న దేవుడికి ఏం చేసినా కూడా వాళ్ళకు పరిష్కారం దొరకదు, వాళ్ళకి ఎటువంటి క్షమాభిక్ష ఉండదు. కాబట్టి మనం మానవతా దృక్పథంతో, మంచితనంతో, ప్రేమతోటి, అభిమానంతో, భక్తి శ్రద్ధలతోటి ఏది చేసినా కూడా దాన్ని తప్పకుండా భగవంతుడు స్వీకరిస్తాడు, మనకు మేలు చేస్తాడు అనేది మనమందరం కూడా ఆలోచించాలి. ఈ మధ్యకాలంలో కొంత విలువలు తగ్గిపోతూ ఉన్నాయి. తల్లిని ప్రేమించకపోవడము, తండ్రిని చూసుకోకపోవడము, ఇటువంటివి కొన్ని వీడియోస్ చూసినప్పుడు మనసు చాలా కలత చెందుతుంది. ఎందుకు అంటే 9 నెలలు గర్భంలో మోసి పెంచి కానీ పెద్దవాడిని చేసి వాళ్ళు ఉద్యోగస్తులై పెళ్లి కాగానే తల్లి తండ్రిని పక్కన పెట్టి వెళ్ళిపోవడం ఏదైతే ఉందో అది చాలా బాధాకరమైనటువంటి విషయం. తల్లిదండ్రులను పూజిస్తే దేవుణ్ణి పూజించినట్టే. కాబట్టి తల్లిదండ్రులను అందరూ కూడా పూజించాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కాబట్టి మన పిల్లలకు కూడా మనం నేర్పించాల్సిన అవసరం ఉన్నది. ఏది మంచి ఏది చెడు,
ఎందుకంటే మనకి ఇప్పుడు ఫాస్ట్ కల్చర్ డెవలప్ అయిపోతూ ఉంది. కాబట్టి పిల్లల్ని వదిలేసినా కూడా వాళ్ళు మన కంట్రోల్లోనే ఉండే విధంగా, ఏదైనా మనతో పంచుకునే విధంగా మనం ఒక ఫ్రెండ్లీ నేచర్ పిల్లల దగ్గర క్రియేట్ చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. లేదు నువ్వు పోవద్దు, నువ్వు ఇక్కడే ఉండాలి, నువ్వు చదవాలి అన్నాం అనుకోండి, వాళ్ళలో మొండితనం పెరిగిపోతుంది. మనం వద్దన్న పని చేస్తారు, చెయ్యమన్న పని చెయ్యరు. అదే మనం ఫ్రెండ్లీగా ఉన్నట్టయితే మనతో అన్నీ షేర్ చేసుకుంటారు, మనం చెప్పిన పనులన్నీ కూడా చేస్తారు. కాబట్టి ఈ విషయాన్ని కూడా మరి నా మనసులో ఉన్న ఆలోచనను మీ ముందు పెడతా ఉన్నాను. ఏది ఏమైనా కూడా ఈరోజు స్వామి గారి అధ్యక్షన, ఇంత శశిభూషణ్ అన్నగారి నాయకత్వంలో ఇంత పెద్ద ఎత్తున 21 నుంచి 28 వరకు కూడా రేపటి వరకు ఈ కార్యక్రమం జరగడం చాలా ఆనందంగా ఉంది. మరి మీరందరూ కూడా ఎన్ని రోజులు వచ్చారో తెలియదు, కానీ నాకు ఈ ఒక్క పూట వచ్చినందుకే చాలా సంతృప్తిగా ఉంది, చాలా సంతోషంగా కూడా ఉంది. ఇప్పుడే అమ్మగారు చెప్పినట్టుగా ఒక మహిళగా దేవాదాయ శాఖ నాకు అసలు నేను అన్ఎక్స్పెక్టెడ్ రావడం కూడా నేను చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాను. అమ్మవారు ఏదైతే కోరిక కోరారో తను అంటుంటేనే నాకు ఒకలాంటి జల్దరింపు వచ్చేసింది. మన మహిళలందరి చేత సుహాసిని మహా యాగం చేపిద్దామన్నారు. అన్నే ఇనిషియేషన్ తీసుకోవాలి. అన్న చేతుల మీదుగా మనం అందరము కూడా కలిసి ఏ మాసంలో పెడితే బాగుంటుందో, ఏ సమయంలో పెడితే బాగుంటుందో మీరు సూచిస్తే, మీరు కోరిక మేరకు, మీ ఆలోచన మేరకు తప్పకుండా ఆ నిర్ణయం తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తూ, మా దేవాదాయ శాఖ తరఫున కూడా తప్పకుండా దానికి కావాల్సిన సహకారం కూడా నేను అందిస్తానని మీకు విన్నవించుకుంటూ, మరి ఈరోజు ఎక్కడో ఉండాల్సిన, తమిళనాడులో ఉండాల్సిన మూర్తులను, ఉత్సవ మూర్తులను ఈరోజు మన ముందుకు తీసుకొచ్చి మనం చూసాము. మన తిరుపతి దేవుణ్ణి కానీ ఇప్పుడు వేరే దేశాల్లో కానీ వేరే ప్రాంతాల్లో కానీ కళ్యాణాలు జరిపిస్తున్నట్టుగా ఆ దేవుణ్ణి మాత్రమే చూసాం. కానీ ఇలా ఒక దగ్గర ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి ఒక దేవుళ్ళను తీసుకొచ్చి ఈరోజు చేయడం అనేది చాలా అరుదైన విషయం. మరి దీనివల్ల లోక కళ్యాణం జరుగుతుందని చెప్పడం, దానికి తోడు ఎటువంటి దిష్టి కూడా తగలకుండా, మన తెలంగాణకు అసలే తగలొద్దు దిష్టి, అందుకని మా తెలంగాణలో చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన సందర్భంలో మరి ఈ యాగం ద్వారా మాకు కూడా ఏదైనా దిష్టి ఉంటే పోవాలి, మంచి పరిపాలన రావాలి, మరి ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండే విధంగా మాకు దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, స్వామి గారికి అమ్మవారికి నన్ను ఆహ్వానించి మరి మీ ముందు ప్రసంగించే అవకాశం కలిగించినందుకు మరి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒక చిన్న మాట, మీరు సౌభాగ్యమస్తే తత్వాజాదాస్తం విపరేతనా సంభవతి శతాజుః పురుషః శతేంద్రియ ఆజుష్యేవేంద్రిజే ప్రతిష్టతి. వాళ్ళందరి పేరు గోత్రనామాలతో ముందు అర్చన జరుగుతుంది. అర్చన అయిన పిమ్మట యాగశాల బయట ఈరోజు రాత్రికి మా ఋత్విక్వరణ్యులు చక్కటి ఒక ముగ్గుని వేస్తారు, యంత్రం. దాని మీద రాత్రికి బలిహరణకి సిద్ధం చేస్తాం. రేపు ఉదయాన్నే 7 గంటల నుంచి 8:30 వరకు భారతదేశ చరిత్రలోనే ఈ యాగం మొదలు, భారతదేశ చరిత్రలోనే అటువంటి బలిహరణ కూడా మొదలు. అటువంటి బలిహరణ దృష్టిదోష, నరఘోష, దాంతోపాటు శత్రుబాధలు పోగొట్టేటువంటి కార్యక్రమం అది. కాబట్టి రేపటి రోజు ఉదయం 7 నుంచి 8:30 వరకు జరిగేటువంటి బలిహరణ గోత్రనామాలతో ఎవరైనా చేసుకోదలుచుకుంటే గోత్రనామాలు మరలా రాసుకునే అవకాశం ఉన్నది. తర్వాత కళ్యాణకర్తవు తర్వాత, దాని తర్వాత 9 గంటల నుంచి 10:10 వరకు మీ అందరు చేసే హోమాలు జరుగుతాయి. 10:30 లోపల మీరు చేసే పూర్ణాహు జరుగుతుంది. 10:30కి పైన ప్రతి ఒక్కళ్ళు అద్వితీయమైన అద్భుతమైన యాగ మహాపూర్ణాహుతిని చూడబోతున్నారు. ఆ పూర్ణాహుతి కాగానే కలశ ఉద్వాసన జరుగుతుంది. అగ్ని రక్షమి అందరికీ ప్రసాదంగా ఇస్తారు. కలశ తీర్థ సంప్రోక్షణ, కలశ తీర్థం అందరూ కూడా సేవించేటువంటి అవకాశం అంతా ఉంటుంది. దాని తర్వాత రేపు సాయంకాలం భారతదేశంలో మొట్టమొదటి యాగం ఇది. మొట్టమొదటి బలిహరణ రేపు జరిగేది. మొట్టమొదటి కళ్యాణం కూడా ప్రత్యంగిరా కళ్యాణమే. ప్రత్యంగిరా కళ్యాణం ఇప్పటిదాకా మేము కూడా ఎక్కడ చేయలే, రేపే చేస్తున్నాం. కాబట్టి హైదరాబాద్ వాస్తవ్యుల అదృష్టం ఎంతమంది రేపు వచ్చి అమ్మవారిని సేవిస్తారో చూడాలి.
నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. సిద్ధ గురు పరంపరకు ప్రణామాలు సమర్పిస్తూ ఉన్నాను. ఈనాడు అపూర్వమైనటువంటి కాళీ కాలభైరవ కళ్యాణోత్సవం జరిగింది. మంచి భక్తిభరితమైనటువంటి సంగీత నృత్య కార్యక్రమాలు కూడా జరిగినాయి. విశేషం ఏమిటి అంటే, మహాయజ్ఞాలు జరిగినప్పుడు, పెద్ద పెద్ద ఉత్సవాలు జరిగినప్పుడు వేల మంది జనం రావటం ఉంటూనే ఉంటుంది. అయితే ఇవాళ ఆశ్చర్యకరమైంది, సామాన్యంగా జరగనిది ఏమిటి అని అంటే, ఇన్ని వేల మంది ఒక్కసారిగా నాట్యం చేశారు. ఇది మాత్రం ఎక్కడా జరగదు మామూలుగా. అంటే ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా భైరవ నటరాజు ఆవేశించాడు. పరమేశ్వరి అయినటువంటి కాళీదేవి ఆవేశించింది. అందువల్లనే ఇంతమంది, ఇన్ని వేల మంది నాట్యం చేయటం సామాన్యం కాదు. కూర్చొని భజన చేయొచ్చు, నమస్కారాలు చేయొచ్చు, ఏదైనా పాటలు పద్యాలు పాడవచ్చు. కానీ ఈ అంటే ఒక పారవశ్యం వచ్చిందనమాట మనుషుల్లో. ఆ పారవశ్యం రావటం అది సామాన్యమైనటువంటిది కాదు, దేవతా చైతన్యానికి చిహ్నం. కొంతమంది అంటుంటారు, భక్తితో ఇవాళ మీరందరూ కూడాను ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్నారు, దేవతలకు నమస్కారాలు చేస్తున్నారు, పాడుతున్నారు, రకరకాల రీతులలో మీ భక్తిని చూపిస్తూ ఉన్నారు, నమస్కారాలు చేస్తున్నారు. సంతోషమే. కానీ కొంతమంది ఒకసారి ఒక ప్రశ్న వేశారు, స్వామివారు అసలు భక్తి దేనికండి? మేము మా కార్యక్రమాలను నిర్వర్తిస్తుంటాము, కర్తవ్య నిర్వహణ చేస్తుంటాము, ఉద్యోగాలు వ్యాపారాలు ధర్మబద్ధంగా చేస్తాము, మాకు భక్తి యొక్క అవసరం ఏమిటి అంటే, మనిషి మంచిగా ఉండొచ్చు, ఏ తప్పు చేయకపోవచ్చు, మంచే చేస్తూ ఉండవచ్చు, అలాంటి వారికి కూడా భక్తి కావాలా? ఈ ప్రశ్న వచ్చింది ఒకసారి. వస్తే నేను చెప్పాను దానికి నిజమే. భక్తి దేనికి? భగవంతుణ్ణి చూడాలనుకున్న వాళ్లకు. భగవంతుణ్ణి చూడాలనుకుంటే ఆయన్ని భజించండి, తపస్సు చేయండి, ధ్యానం చేయండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం భక్తి అవసరం. ఏదో మేము మంచిగా ఉంటాం, బాగానే ఉంటాం అంటే ఇంకో జన్మ మంచి జన్మ వస్తుంది, అంతవరకే. కానీ అనంతమైనటువంటి పరమేశ్వర దివ్యానుగ్రహం పొంది దివ్య భూమికలకు వెళ్ళాలి అని అంటే అప్పుడు మాత్రం భక్తి తప్పదు. ఇది కేవలం ఇది అలౌకికమైన ఒక అంశాన్ని చెప్పాను. లౌకికమైనటువంటి మరొక ప్రయోజనం కూడా ఉన్నది. అదేమిటి అని అంటే, భక్తి బాగా పెరిగిన వాడిలో దేవతా చైతన్యం ప్రవేశిస్తుంది. ఇందాక కాసేపు మీలో ఆ దివ్య చైతన్యం ప్రవేశించి నాట్యం చేయించినట్లుగా ఆ చైతన్యం ప్రవేశించినటువంటి వ్యక్తిలో సన్మార్గం ఉంటుంది, సత్ప్రవర్తనం ఉంటుంది. సత్ప్రవర్తన కలిగేటట్లయితే అతడు తప్పులు చెయ్యడు. కనుక భక్తి కలిగినటువంటి వాళ్ళు తప్పులు చెయ్యరు. కనుక ప్రజలందరూ కూడా, ఇన్ని లక్షల కోట్ల మంది కూడా భక్తి కలిగిన వాళ్ళు అయ్యేటట్లయితే, అందరూ తప్పులు చెయ్యనటువంటి ఒక దివ్యమైన వాతావరణం ఏర్పడితే, మనకు పోలీస్ శాఖ ఎందుకు, సైన్యం దేనికి? కనుక మనకు ధర్మం నిలబడాలి, ప్రజలు సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. మీరు తప్పులు చేయకపోవటమే కాదు, ఎవరూ తప్పులు చేయనటువంటి వాతావరణాన్ని నిర్మించాలంటే ఆ భక్తి భరితమైన వాతావరణాన్ని గనక నిర్మించేటట్లయితే ఆ పరిస్థితి వస్తుంది. ఇవాళ మంత్రి గారితో పాటు మనకి ఇక్కడ 2 డీజీపీలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ డీజీపీ చేసిన వారు, అట్లనే వెస్ట్ బెంగాల్ డీజీపీ చేసిన వారు ఉన్నారు. పోలీస్ శాఖ యొక్క అవసరమే లేనటువంటి ఒక స్థితి సమాజంలో వస్తే ఎంత బాగుంటుంది, అపూర్వమైనటువంటి స్థితి వస్తుంది. అలా కాగా ఇవాళ కాళీ కాలభైరవ కళ్యాణం జరిగింది. దీని గురించి చెప్పాను. కాశీ నగరంలో
భాద్రపద పూర్ణిమ నాడు జరిగేటువంటి ఒక అపూర్వమైన సన్నివేశం అది. అది ఇంకెక్కడా కూడా చెయ్యరు. ఇటీవల మేము కాళీకాల భైరవ కళ్యాణాలు అనేక ప్రదేశాలలో చేయిస్తున్నాము. ఆ అద్భుతమైనటువంటి మామూలు సీతారామ కళ్యాణాలు, పార్వతీ పరమేశ్వర కళ్యాణాలు ఇవి అన్ని చోట్ల జరుగుతుంటాయి. ఇవి కూడా ప్రతి చోట కూడా చేయిస్తున్నాం కాళీ కాలభైరవుల యొక్క దివ్యానుగ్రహం కోసం. భైరవానుగ్రహం కలిగితే, కాళీ అనుగ్రహం కలిగితే, కాళీ కాలభైరవ, కాళిలో కాలశబ్దం, కాలం అంటే టైం, కాలభైరవుడిలో కాలుడు, కాల అంటే సమయం. ఆ సమయాన్ని జయించి, కాలాన్ని జయించి దీర్ఘకాలం జీవించాలి అని అనుకున్నటువంటి వ్యక్తులు కాళీ ఉపాసన, కాలభైరవ ఉపాసన చెయ్యాలి. చేస్తే ఏ వ్యక్తికి కూడా మరణించడం ఇష్టం ఉండదు. ప్రతి వ్యక్తి దీర్ఘకాలం జీవించాలని కోరుకుంటాడు. దీర్ఘకాలం జీవించాలనుకుంటే కాళీ మంత్రం చెయ్యండి, కాలభైరవ మంత్రం చెయ్యండి. అది చేసేటట్లయితే దివ్యమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. దీర్ఘకాలం జీవించగలుగుతారు మీరందరూ కూడా. మహనీయుడైనటువంటి త్రైలింగ స్వామి కాశీలో 300 సంవత్సరాలు జీవించాడు. మొన్నటి దాకా 16వ శతాబ్దం 17వ శతాబ్దం నుండి 19వ శతాబ్దం దాకా 300 సంవత్సరాలు జీవించినటువంటి తెలుగు యోగి త్రైలింగ స్వామి. అపూర్వమైనటువంటి మహాపురుషుడు ఆయన. అలా దీర్ఘకాలం జీవించినటువంటి యోగులు, కాళీ కాలభైరవ ఉపాసకులు మనకున్నారు. కనుక వీరందరూ కూడా ఆ రకమైన కాళీ కాలభైరవ సాధన చెయ్యాలి. చేస్తే దాంట్లో ఒక విశేషం ఏమిటి అంటే, దేవతా సాధన చేసేటప్పుడు ఆ దేవత యొక్క ఆకృతి మన ముందు పెట్టుకుంటే మరింత సంతృప్తిగా ఉంటుంది. ఉదాహరణకు మీకు ఒక దేవత ఎందో, ఒక సిద్ధుని ఎందో, ఒక గురువర్యుని ఎందో మీకు గౌరవము భక్తి ఏర్పడ్డాయి అనుకోండి. ఆ చిత్రం ముందు పెట్టుకుంటే దాంట్లో నుంచి జడ్రేస్ వస్తవి అని ఇటీవల ఒక ఆస్ట్రియన్ సైంటిస్ట్ నిరూపించి దానికి ఒక యంత్రాన్ని నిర్మించి చూపించాడు. మనకు ఎక్స్రేస్ తెలుసు కానీ జడ్రేస్ తెలియదు. జడ్రేస్ వస్తాయిట. ఎదురుగా ఒక సిద్ధుని చిత్రం పెట్టుకుంటే, ఒక దేవతా చిత్రం పెట్టుకుంటే, చిత్రం కంటే దేవాలయం గొప్పది. దేవాలయంలో దర్శనం చేసుకుంటే అక్కడ మహాశక్తి ఉంటుంది. ఎందుకంటే మంత్ర సహితమైన శక్తితోటి అక్కడ ప్రాణప్రతిష్ఠ చేస్తే దేవత అక్కడికి ఎప్పుడూ వస్తూ ఉంటుంది, అక్కడ ఉంటూ ఉంటుంది. అందువల్ల ఆ దేవతా సన్నిధిలో జపం చేస్తే, దర్శనం చేసుకుంటే, అందుకే మనం దివ్యక్షేత్రాలకు వెళ్తూ ఉంటాము. అక్కడ దేవతలను దర్శనం చేసుకుంటూ ఉంటాము. కాశీలో కాలభైరవుడు ఉన్నాడు. ఉజ్జయినిలో కామాఖ్యలో కాళీదేవి ఉన్నది. కాళీదేవి కాశీలో కూడా ఉన్నది. కాశీలో ఇప్పుడే చెప్పాను, కాళీ కాలభైరవులు లాట్ భైరవ అని అంటారు. కపాల భైరవుడి యొక్క ప్రదేశం, కపాల భైరవుడు అవతరించిన ప్రదేశంలో కాళీ కాలభైరవులు అక్కడ దంపతులుగా ఉన్నారు. అక్కడక్కడ అట్లా కాళీ కాలభైరవులు కలిసి ఉన్న దేవాలయాలు ఉన్నాయి. మనకు ఆంధ్రదేశంలో మోపూరు అని ఒక ఊరు ఉన్నది. మోపూరు అంటే పులివెందుల దగ్గర, కడప జిల్లాలో. అక్కడ భైరవాలయం ఉన్నది. ఆ భైరవాలయం దగ్గరికి నన్ను ఆహ్వానించినప్పుడు వెళ్ళి, ఇక్కడ కాళీ మందిరాన్ని కూడా ఎందుకు నిర్మించకూడదు అన్నాను. అయ్యో తప్పకుండానండి, మీరు చెప్తే చేస్తాము అన్నారు. కాళీ ప్రతిష్ఠ చేయించాము అక్కడ కూడా అన్ను. అలా దానికి పూర్వం ములికినాడు అనేవాళ్ళు. ముదమున ములికినాటిపుర మోహనశైల, దానికి ఆ పర్వతానికి మోహనశైలము అని పేరు. అట్లా ఇవాళ కాళీ కాలభైరవులు అనేక ప్రదేశాలలో మేము ప్రతిష్ఠ చేస్తూ ఉన్నాము. ఆ దేవాలయాలు ఎన్నో నిర్మితమైతే ఉన్నాయి. ఇటీవల కాశీలో కూడా ప్రత్యేకంగా మా ఆశ్రమం నిర్మించినప్పుడు అందులో కాళీ కాలభైరవ దేవాలయం కూడా ముందు నిర్మించి తర్వాతనే భవనాన్ని నిర్మించాం. అది ఆ కాళీ కాలభైరవ ఆలయం. దాంతో పాటుగా ఇప్పుడు మరొక చిన్న విశేషం కూడా, హైదరాబాదుకు దగ్గరలో ఒక కొద్ది దూరంలోనే, ఎక్కువ దూరం కాకుండా కొద్ది కిలోమీటర్ల దూరంలోనే ఒక 2.5 ఎకరాల స్థలం తీసుకున్నాము. అక్కడ కూడా భైరవాలయం నిర్మించబోతూ ఉన్నాము. మాతాజీ రమ్యానంద భారతీ స్వామిని శక్తిపీఠ ఆధ్వర్యంలో త్వరలో అక్కడ భైరవాలయ నిర్మాణం జరగబోతూ ఉన్నది. దాని యందు ఉత్సాహము, అభిరుచి కలిగిన వాళ్ళు కార్యకర్తలను కలవచ్చు. ఇట్లా భైరవపురి, భైరవ చక్రం, భైరవ సాధన, అటనే కాళీ సాధన, కాళీ కాలభైరవుల యొక్క
దివ్యానుగ్రహం కలిగితే అంతకు మించి ఇంకా వేరే ఏమీ ఉండదు, ఏదైనా సాధించవచ్చు. రామకృష్ణ పరమహంస, రాంప్రసాద్ మొదలైన వాళ్ళందరూ మహాసిద్ధులు, కాళీదేవి యొక్క దివ్యానుగ్రహాన్ని పొందినటువంటి వ్యక్తులు. అలానే భైరవానుగ్రహం పొందినటువంటి వాళ్ళు కూడా ఎందరో ఎందరో మహాపురుషులు, మహనీయులు, దీర్ఘకాల జీవులు అయినటువంటి వ్యక్తులు ఉన్నారు. నాకు చాలామంది మిత్రులు ఉన్నారు హిమాలయాలలో. ముసలితనం రాకుండా చిరకాలం జీవిస్తూ కొన్ని వందల వేల సంవత్సరాల నుండి యవ్వనంతో ఉన్నటువంటి శరీరంతో, కాంతిమయమైన శరీరంతో నివసించేటువంటి వ్యక్తులు ఇప్పటికీ కూడాను హిమాలయాలలో ఉన్నారు చాలామంది. మా కుర్తాళ నుంచి ఒక ఆయన వెళ్ళాడు 19వ శతాబ్దంలో. ఆ వెళ్ళినటువంటి వాడు ఇప్పటికీ కూడా ఉన్నాడు, 25 ఏళ్ల వాడులాగా ఉంటాడు. అలానే ఈ మధ్య మిత్రుడు కనిపించాడు నాకు. నేను గుర్తుపట్టావు కదా నన్ను అన్నాడు. గుర్తుపట్టానయ్యా అన్నాను. మన ఇద్దరము 600 సంవత్సరాల కింద ఇక్కడ కలిసి చదువుకున్నాం, మనం క్లాస్మేట్స్ అయ్యా అన్నాడు. అట్లా యువకుడైనటువంటి వ్యక్తులు, ముసలితనాన్ని, మరణాన్ని జయించినటువంటి వ్యక్తులు ఇప్పటికీ కూడా కాశీలో ఉన్నారు, హిమాలయాలలో ఉన్నారు. మీరందరూ చాలామంది మహనీయుడైనటువంటి మహావతార బాబా చరిత్ర చదివిన వాళ్ళు ఉంటారు. 18 భాషల్లో తర్జుమా అయింది అది. ఆయన 3వ శతాబ్దంలో కుర్తాళంలో సిద్ధుడైన వాడు ఆయన. ఇవాళ కూడా ఆయన హిమాలయాలలో ఉన్నాడు. 3వ శతాబ్దం నుంచి ముసలితనము రాని భౌతిక శరీరంతో ఇప్పటికీ ఉన్నాడు ఆయన. అట్లాంటి వాళ్ళు అప్పుడప్పుడు కుర్తాళానికి వస్తుంటాడు, అనుగ్రహించి వెళ్తుంటాడు. నాకు చిరకాల ఆప్తుడు అనుకోండి. ఇలా మహనీయమైనటువంటి కాళీ కాలభైరవ కళ్యాణం చాలా విచిత్రమైనది, అపూర్వమైనటువంటిది. అది చేసేటట్టయితే దివ్యమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. కాళీ కాలభైరవ మంత్రం చేస్తే ఎంత అనుగ్రహం కలుగుతుందో చిన్న ఉదాహరణ చెప్పి ముగింపుకు వస్తాను నేను. ఆ మధ్య కొద్ది సంవత్సరాల కింద, కొద్ది కాలం కిందనే కాశీ మిగతా చోట్లలాగా కాదు, అది మహాశ్మశానం. ఆ మహాశ్మశానంలో ఉన్న శ్మశానం మణికర్ణికా ఘట్టం. ఆ మణికర్ణికా ఘట్టంలో ఒకరోజు రాత్రి అక్కడ చాలామంది రాత్రిళ్ళు ఆ గంగానది ఒడ్డున హోమాలు చేస్తూ ఉంటారు. ఒక అతను హోమం చేసుకుంటూ ఉన్నాడు. హోమం చేసుకుంటూ ఉంటే బీట్ కానిస్టేబుల్స్ జాగ్రత్తగా నేను చూసుకుంటూ ఎవరెవరు ఉన్నారు చూసుకుంటూ ఇతని దగ్గరికి వచ్చారు. ఎవరు నువ్వు అన్నారు. నేను ఏదో హోమం చేసుకుంటున్నానండి అన్నాడు. ఏం అర్ధరాత్రి పూజ ఎందుకు చేస్తున్నావు అంటే, ఇక్కడ అర్ధరాత్రి పూట చేస్తే భైరవానుగ్రహం తొందరగా కలుగుతుందండి అన్నాడు. సరే, కానీ నీ మీద ఏదో అనుమానంగా ఉంది, నేను చూస్తుంటే మా క్రిమినల్స్లో ఒకటి ఫోటోతో మేము పోలుతూ ఉన్నది, నిన్ను విచారణ చేయాలా అన్నాడు. అంటే నేను ఏదో సాధన చేసుకునేవాడిని అండి, ఎక్కడి నుంచో వచ్చాను, నాకు ఏ నేరాలతోటి సంబంధం లేదు అన్నాడు. కాదు, రా స్టేషన్కి పదా అన్నాడు. నేను హోమం ఆపి రాను అన్నాడు. నువ్వు వచ్చేది ఏమిటి, మేము లాక్కెళ్తాం అన్నారు. లాక్కెళ్ళక్కర్లేదు, ఒక పని చెయ్యండి, మీ ఎస్పీ గారు నాకు బాగా తెలుసు, ఆయనకు ఫోన్ చేయండి అన్నాడు. అంటే అట్లనా అని వాళ్ళు వెంటనే ఎస్పీకి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఆయన ఫోన్ ఎత్తి ఎవరు అన్నాడు. అంటే మీరు తెలుసునంటున్నాడండి, ఇట్లా మాకేదో అనుమానం కలిగింది అని అంటే అతనికి ఫోన్ ఇవ్వు అన్నాడు. ఈ కానిస్టేబుల్ ఫోన్ ఇవ్వబోయినాడు. ఫోన్ ఇవ్వబోతే మీ ఫోన్ నాకు అక్కర్లేదు, నా దగ్గర ఫోన్ ఉంది అన్నాడు. ఏది అయితే ఉంటే మాట్లాడు అన్నాడు. అంటే హోమం చేస్తున్నాడు, హోమంలో ఉన్న ఒక కట్టె తీసుకున్నాడు, ఆ కట్టె చివర మండుతున్నది, అది నోటి దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నాడు, ఎస్పీకి వినిపిస్తున్నది. ఆశ్చర్యపడ్డాడు. ఎవరినయ్యా నువ్వు? కానిస్టేబుల్స్ చెప్పారు, ఇతడు కట్టె పట్టుకొని మాట్లాడుతున్నాడు అండి, మామూలు ఫోను కాదు ఇది, మండే కట్టె ఫోను అన్నారు. ఏమిటి, హవిజిట్ అని ఆయన వచ్చాడు. వచ్చి ఆశ్చర్యపడి, మా వాళ్ళు ఏదో పొరపాటు చేశారులేండి, మీ జోలికి ఎవరు రారు, మీరు మా ఇంటికి రేపు భిక్షకు రండి, మీరు మహనీయులు అన్నాడు. నేను ఎవరిళ్ళకు రానండి, మా జోలికి రాక్కర్లేదు, రాకుండా ఉంటే చాలు, నేను హోమం చేసుకొని వెళ్ళిపోతాను అన్నాడు. అలా కాశీలో మహనీయులైన వ్యక్తులు తపస్సులు చేస్తూ ఉంటారు, సిద్ధులు వస్తూ ఉంటారు. మనం యాత్రకు వెళితే అతడు సిద్ధుడని తెలియకపోయినా వాళ్ళ చూపు మన మీద పడితే దేవతల చూపుతో పాటుగా మనకు ఆ అనుగ్రహం కలుగుతుంది, సిద్ధుల యొక్క యోగుల యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. కాగా ముగింపుగా ఒక్క మాట, మనం భక్తుల ప్రార్థన మీద 2 రోజుల పాటు నేను ఒకరోజు గణపతి మంత్రము,
ఒకరోజు సరస్వతి మంత్రం చెప్పాను. మీరు చెప్పటం లేదండి, మాకు అసంతృప్తిగా ఉంది, వాళ్ళ కాళీ కాలభైరవ మంత్రం చెప్పండి అని అసంఖ్యాకంగా మా వాళ్ళని అడుగుతున్నారు. లేకుంటే సామూహికంగా మంత్రములు చెప్పటం మామూలు పద్ధతి కాదు. అయినప్పటికీ ఒక మహనీయుడైనటువంటి రామానుజాచార్యుల వారు ఆయన గోపురం ఎక్కి నారాయణ మంత్రాన్ని అందరికీ కూడా చెప్పాడు, అందరూ ముక్తికి పోవాలి అని చెప్పి. ఇదంతా ముక్తికి పోవాలని కాదు, కానీ కాళీ కాలభైరవ మంత్రం ఇంతకుముందు ఇచ్చిన వాటిలాగానే కాళీ కాలభైరవ మంత్రం కూడా మీరు చేసుకోవటానికి లాంఛనప్రాయమైన నామమంత్రం చెబుతున్నాను. దాన్ని ప్రణవంతో కలిపి చేసుకోవచ్చు, ఇతర బీజాక్షరాలు కూడా ఉన్నాయనుకోండి. కాళీ కాలభైరవాయ నమః చెప్పండి. కాళీ కాలభైరవాయ నమః. కాళీ కాలభైరవాయ నమః. ఇది మీరు నిరంతరం చేసుకోవచ్చు, మంత్ర సాధన చేసుకోవచ్చు. అందరికీ కూడా కాళీ కాలభైరవుల యొక్క దివ్యానుగ్రహం కలుగునుగాక. శుభమస్తు. నారాయణ నారాయణ.